ఇక టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు పొడెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కారును తీరును ఎండగడుతున్నారు. వార్డుల్లోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సినటువంటి వార్డీయత ఏమాత్రం పాటించలేదంటూ భగ్గుమంటున్నాయి. 300 వార్డులను విభజించినటువంటి అధికారులు గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారని, ఇంత హడావిడిగా విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సినటువంటి అవసరం ఏం వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ వారం వ్యవధి గడువు తుది దశకు చేరింది. బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పునర్విభజన జరుగుతున్న తీరుపై విమర్శించారు. 2 రోజుల్లో అభ్యంతరాల గడువు ముగియనుండగా ఇప్పటి వరకు 1328 మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయితే రేపు జరగనున్న కౌన్సిల్లో బలంగా గలం వినిపించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఆఫీసుల్లో కూర్చొని గూగుల్ మ్యాప్ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారని, దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో పెరిగినటువంటి వార్డుల విభజన ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని వారు మండిపడుతున్నారు. రైట్, జీహెచ్ఎంసీ డివిజన్లను నియమించడం కావచ్చు, అలాగే వార్డుల విభజన కావచ్చు, దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తమవుతుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డివిజన్ల పెంపు కావచ్చు, లేకుంటే దాంతోపాటుగా వార్డుల పెంపు కావచ్చు, మొత్తానికి ఏదైతే మెర్జ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ప్రజల్లో అభ్యంతరం వ్యక్తమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కంప్లైంట్లు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే ప్రధానంగా జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. మరోవైపు వివాదం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు 150 వార్డులను ఇప్పటికే 300 వార్డులుగా విభజిస్తూ ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. 17 మున్సిపాలిటీలను విలీనం చేసినటువంటి నేపథ్యంలో ఏమాత్రం శాస్త్రీయత పాటించకుండా, అశాస్త్రీయంగా సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టానుసారంగా 300 వార్డులను మార్చారు. ఒక వార్డులో ఉన్నటువంటి వాళ్ళని ఇంకో వార్డులోకి మార్చడం, ఒక జోన్ లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకో జోన్లోకి మార్చడం, ఇలా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 1800 ఫిర్యాదులు ఇవాళ వరకు వచ్చాయి. రేపటితో ఫిర్యాదుల గడువు కూడా ముగుస్తుంది. ప్రధానంగా గూగుల్ మ్యాప్ లో చూసి బౌండరీస్ ను, అయితే సరిహద్దులు ఏవైతే ఉంటాయో వార్డుల సరిహద్దులు కావచ్చు, ఏదైతే మున్సిపాలిటీల సరిహద్దులు కావచ్చు, ఇవన్నీ కూడా విభజించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు మరోవైపు ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, పెద్ద మొత్తంలో ఇటు ప్రజా సంఘాల నుంచి కూడా వ్యతిరేకత లభ్యమవుతుంది. ప్రధానంగా రేపు జరిగేటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఒకవేళ గనక ఈ అంశంలో ఎలాంటి పారదర్శకత పాటించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నిస్తూనే, ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది. మరోవైపు ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. ప్రధానంగా ఈ అంశంలో ఒక వార్డులో 30 నుంచి 40 వేల మంది ఉండాల్సినటువంటి వార్డుల్లో ఒక వార్డులో దాదాపు 70 వేల మంది, ఒక వార్డులో 30 వేల మంది, ఇట్లా అశాస్త్రీయంగా ఎలాంటి సంబంధం లేనటువంటి వార్డుల పునర్విభజన పైన ముందేసుకోవడం పట్ల ఇటు ప్రజా సంఘాల నుంచి కావచ్చు, పార్టీల నుంచి కూడా వ్యతిరేకత లభ్యమవుతుంది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కార్పొరేటర్లు కావచ్చు, కొంతమంది కూడా ఈ అంశంలో వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ విధంగా అసలు ఈ వార్డుల పునర్విభజన చేపట్టారు, జోన్లను ఎందుకు మార్పులు చేస్తా ఉన్నారు, మున్సిపాలిటీలను కలిపేటువంటి కుట్ర ఎందుకు చేయాల్సి వచ్చింది, పూర్తిగా రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో మనుగడ సాగించలేదు గత ఎన్నికల్లో. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నాయంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కూడా హాట్ గా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇందులో పారదర్శకత పాటించాలని కూడా కోరుతా ఉన్నారు. అయితే ప్రధానంగా విభజించినటువంటి ఈ వార్డుల్లో ప్రస్తుతానికి ఆ సిబ్బంది, అధికారులు ఎవరు లేకపోగా ఎట్లా ఈ విభజన జరిగింది, ప్రస్తుతం జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ముందుకెళ్తాయి, ప్రస్తుతం అధికారులు అటు సిబ్బంది ఎవరు లేకపోయినా కానీ ఎట్లా ముందుకు వెళ్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశం కూడా కొంత వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా అందుకు అనుగుణంగానే పోరాటం కొనసాగిస్తుంది.
కిరణ్, ప్రధానంగా ఏదైతే డీలిమిటేషన్ సంబంధించినటువంటి కమిటీని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏదైతే ఇది భౌగోళికంగా సరిగా లేదు, శాస్త్రీయంగా సరిగా లేదు, ఇంత తొందరగా ఇలా ఇందులో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో లోతుగా దీన్ని పరిశీలించాలని చెప్పేసి కోరారు. దానికి సంబంధించి కమిషన్ నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందనుకోవాలి, ఏమని అనుకోవాలి? అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాట్ల పునర్విభజన అంశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కాలేరు వెంకటేష్ కావచ్చు, ముఠా గోపాల్ తో పాటు ఎమ్మెల్సీలు దాశోత్ శ్రవణ్, ఎమ్మెల్సీ వాణిదేవి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ మేయర్లు ఎవరైతే మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది మాజీ మేయర్లు కూడా ఈ అంశంలో కమిషనర్ ను కూడా కలిసి వినతి పత్రం అందించారు. ఒక ఉదాహరణగా మేడ్చల్ జిల్లా తీసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లాలో ఉన్న జవహర్ నగర్ లో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 జనాభా ఉంటుంది. అక్కడ 4 వార్డులు కావాల్సింది, 2-3 వార్డులు కావాల్సి ఉండగా కేవలం 2 వార్డులకే పరిమితం చేశారు. ఇలాంటి శాస్త్రీయత పాటించకుండా పూర్తి స్థాయిలో భౌగోళికంగా సరిహద్దులను గూగుల్ మ్యాప్ లో నిర్ధారించి ఏ విధంగా త్వరితగతిన ఇట్లా గెజెట్ నోటిఫికేషన్లకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారనే దానిపైన మండిపడుతూ కమిషనర్ ను చెప్పారు. రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వీటన్నిటికీ తాను సమాధానం ఇస్తానట్టుగా చెప్పారు. సమాధానం కనుక తృప్తి చెందకపోతే ఖచ్చితంగా కోర్టు మెట్లకైనా ఈ అంశాన్ని కూడా మేము అడ్డుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.